మంత్రాలయం నియోజకవర్గంలోని ప్రజలు ఎవరికీ భయపడొద్దని అందరికీ అండగా ఉంటానని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని జంపాపురం, అలాగే కోల్మన్పేట, ఆర్లబండ, కామదొడ్డి, కందుకూరు, కడిదొడ్డి గ్రామాల్లో ఎన్నికల ప్రచార రథంపై నుంచి రాఘవేంద్రారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈయనతో పాటుగా టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి, పల్లెపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలనాగిరెడ్డి గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు లేవు, తాగునీరు లేవని వారు అన్నారు. గ్రామంలో ప్రజలు సమస్యలతో తల్లడిల్లుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఆ పరిస్థితులు మారుతాయని, దుర్మార్గ పాలకులకు ఓటుతో బుద్ధి చెబుతామని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల గురించి అతనికి బాగా అలవాటైపోయింది. అరే ఒక్క రోజు రాత్రి 500 ఇస్తే 500కి లొంగిపోతారు, మన గ్రామాల్లో 500కి అమ్ముడుపోతారని చెప్పి బాగా అర్థమైపోయింది. ఈసారి అమ్ముడుపోతారా చెప్పండి? ఆ సొమ్ము మనదే, తీసుకో. మన గ్రామంలో తోలుకున్న ఇసుక డబ్బులే, మన నియోజకవర్గంలో తోలుకున్న ఇసుక డబ్బులే, మన నియోజకవర్గంలో అమ్ముకున్న సారే డబ్బులే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన సొమ్ము మన డబ్బులే కాబట్టి మనం తీసుకోండి. ఖచ్చితంగా రేపు మాత్రం తెలుగుదేశంకి ఓటు వేయాలి. ఈ తెలుగుదేశం ఓటు వేస్తే, సైకిల్ గుర్తుకు ఓటు వేస్తేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. ఒకటే చెప్తా, 15 సంవత్సరాలు ఏదైతే చేయలేదో ఒక్క ఛాన్స్ 5 సంవత్సరాలు ఇస్తే 15 సంవత్సరాలు చేయలేటువంటి అభివృద్ధి చేసి చూపిస్తారని. కాబట్టి సోదరులారా, రేపు 13వ తారీఖు నా కుటుంబ సభ్యుడు పోటీలో ఉన్నాడు, నా కుటుంబ సభ్యునికి ఓటేస్తున్నా అని గమనిస్తే ఖచ్చితంగా మీలో ఒక కుటుంబ సభ్యుడిగా మెలగడానికి ఖచ్చితంగా ముందుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎవరి మాటలు నమ్మొద్దు. ఖచ్చితంగా మీరు రేపు 13వ తారీఖున ఒకటి ఎంపీ అభ్యర్థి కురువ నాగరాజు గారికి, రెండోది సైకిల్ గుర్తు నేను రాఘవేంద్రరెడ్డికి ఖచ్చితంగా మీరు ఓటు వేయించి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కనీసం పరిగణనలో కూడా తీసుకోలేకుండా వదిలిపెట్టేసిన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు. కానీ ఈ నియోజకవర్గంలో ఉండే బీసీలు మాత్రం బాగుపడకూడదు. ఎక్కడైతే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ బీసీలు ఎక్కడ బాగుపడతారో, ఎక్కడ వీళ్ళకి చైతన్యం వస్తుందో మన చేతిలో లేకుండా పోతారని చెప్పి ఈ గ్రామానికి కానీ, ఈ నియోజకవర్గానికి కానీ, ఈ ప్రజలకు కానీ వాళ్ళు అభివృద్ధి చేయరు. మనం అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. మీరు ఎన్నో సంవత్సరాలను చూసింటారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంకి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగిందో, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగిందో మీరు గమనించుకోవాలా. అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ సంక్షేమ పథకాలు కానీ, పనిముట్లు కానీ, గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులానికి, ప్రతి వర్గానికి పనిముట్లు ఇచ్చేవాళ్ళు. చాకలోళ్ళకి ఇస్త్రీపెట్లు అయితే, మంగళోళ్ళకి కావలసిన సామాగ్రి, కుమ్మరి వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, ప్రతి కులానికి ఒక యూనిట్గా ఏర్పరిచి ప్రతి కులానికి ఒక సామాగ్రి ఇచ్చి వాళ్ళు పని చేయించేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక్కరికైనా ఏదైనా మంగళవాళ్ళకి కనీసం కత్తి కాదు కదా, బిల్లేడు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలా. మంత్రాలు